ఈ రోజు నంద్యాల ఎల్ఐసి ఆఫీస్ నందు కళాజాత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కళాజాత యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఉక్కు పరిశ్రమ, బ్యాంకులు మొదలగు వాటిని ప్రైవేట్ పరం చేయకూడదు అన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనదని కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. మైనార్టీల తరపున పోరాటం చేస్తా మౌలానా ముస్తక్ అహ్మద్. నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా మస్తక్ ను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 2-3 రోజుల నుండి కాటన్ మిల్ దగ్గర రాత్రి పగలు పడిగాపులు కాస్తున్న రైతాంగం. మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండలంలో రోజుకు 50 ట్రాక్టర్లు మాత్రమే కొంటూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ అధికారులు. నటి శ్రీరెడ్డిపై ఏపీలో కేసు నమోదు. రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు. పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టారని కూడా ఫిర్యాదు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగుకి చెక్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్ తో గంజాయి సాగును అరికట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం. వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్నా నన్ను వదిలేయండి ప్లీజ్. లోకేష్ కు శ్రీరెడ్డి లేఖ. జగన్ లోకేష్ కు కలిపి ఒకే లేఖ రాసిన శ్రీరెడ్డి తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఊహించుకోలేకపోయానని పశ్చాత్తాపం. పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెల్లడి. లోకేష్ ను అన్నా అని సంబోధించిన శ్రీరెడ్డి 1000 సంవత్సరాలకు సరిపడా క్షోభను తన కుటుంబం అనుభవిస్తోందని ఆవేదనను తను వదిలిపెట్టాలని విజ్ఞప్తి. శాసనమండలిలో రసాభాస. సోషల్ మీడియా ఆర్టిస్టులపై వైఎస్ఆర్సీపీ పార్టీ వాయిదా తీర్మానం. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యుల నినాదాలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతిగా ఉండి ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. ఆసక్తికర ఘట్టం. జో బైడెన్ తో డొనాల్డ్ ట్రంప్ భేటీ. వైట్ హౌస్ లో ఇరువురు భేటీ. ట్రంప్ తో బైడెన్ కరచాలనం. శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధమవునున్న ఇరువురు నేతలు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ దక్షిణాఫ్రికాపై 3వ టీ20లో విజయంతో ఒక రికార్డు సాధించిన భారత్. విదేశాల్లో 100 టీ20 విజయాలు అందుకున్న 2వ జట్టుగా నిలిచిన టీమిండియా. విదేశీ గడ్డపై 152 మ్యాచ్లు ఆడగా 43 ఓటములు చవి చూసిన భారత్ 116 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్